హాయ్ అండి. మేమైతే శ్రీశైలం బయలుదేరాము. శ్రీశైలం వెళ్ళి శివుని దర్శనం చేసుకొని ఇష్టకామేశ్వరి అమ్మవారిని అయితే ఇంతకుముందు మేము ఎప్పుడు చూడలేదండి. శ్రీశైలం అయితే వెళ్ళాము, శివుని దర్శనం చేసుకున్నాం, కానీ అమ్మవారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి మాకు రాత్రి 11 గంటలు అయిందండి. మేమైతే 9 మంది ఫ్యాన్ వేసుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళేసరికి ఇష్టకామేశ్వరి అమ్మవారి టికెట్ల కోసం కొండపైకి వెళ్ళే దారిలోనే టికెట్లు ఇస్తారంట. ఆ టికెట్ల కోసం అయితే క్యూ లైన్లోకి వచ్చాము. మా 9 మందికి మేము ముగ్గురం అయితే క్యూ లైన్లో కూర్చున్నాము. రాత్రి 11 గంటల నుంచి తెల్లారి 8 గంటల టికెట్లు ఇస్తారంట. ఒక్కొక్కరికి 3 టికెట్లు కాడికి ఇస్తారంట. అందరు ఆధార్ కార్డులు మా దగ్గర తీసుకొని ముగ్గురం అయితే మేము క్యూ లైన్లో ఉన్నాము టికెట్ల కోసం. మాకైతే మా ముందున్న వాళ్ళు ఒక 50 టికెట్ల వరకు ఉన్నారు మా ముందు. మాకైతే అందుతీయని, మా తర్వాత వచ్చిన వాళ్ళకి టికెట్లు అందుతీయలేదని కొంతమంది అయితే టెన్షన్ పడుతున్నారు. చాలా దూరం నుంచి వచ్చాం కదా, టికెట్లు అందుతీయ లేదా అని చెప్పేసి. అమ్మవారి దయ వల్ల మాకైతే టికెట్లు అందాయండి. మేము ఆ టికెట్లు తీసుకొని తెల్లవారి మళ్ళీ కొండపైకి బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసాము. అక్కడ రూములు తీసుకున్నాము. రూములకి అయితే వెళ్తున్నాము. ఆ రేత్రి అమ్మవారి టికెట్ల కోసం అందరూ పాపం చలిలో కూర్చొని మా వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారండి. తెలంగాణలో ఎంబటే రూములు దొరికాయి. రూములకి అయితే వెళ్ళి అక్కడ కాసేపు అందరు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి కూర్చొని సాయంత్రం దర్శనానికి వెళ్దాము. కాసేపు ఇటు బయటికి వెళ్ళి ఏదైనా చూసేసి వద్దాము మిగతా గుళ్ళకి వెళ్ళి అని చెప్పేసి అనుకున్నాము. అందరు రూములకి వెళ్ళి స్నానాలు అవి చేసేసరికి ఇంకా భోజనం టైం అయిపోయిందండి. మధ్యాహ్నం 12:30 1 గంటకల్లా అక్కడ భోజనాలు స్టార్ట్ అయ్యాయి. భోజనాలు చేసుకొని కాసేపు 1 గంట రెస్ట్ తీసుకొని బయటికి వెళ్ళి అక్కడ గోశాల, మల్లమ్మ కన్నీరు అన్నీ ఉన్నాయంట. అక్కడికి వెళ్ళి చూసి రావాలని చెప్పేసి మా వాళ్ళు అయితే రెడీ అవుతున్నారు. రండి మీరు కూడా చూద్దరు కానీ మాతో పాటు. మల్లమ్మ కన్నీరు గోశాల చూడటానికైతే బయటకు వచ్చామండి. ఇప్పుడు మేము ఇక్కడ మల్లమ్మ కన్నీరు ఆమె శివభక్తురాలంట. ఆమె గురించి చరిత్ర అయితే మనకు సరిగ్గా తెలియదు మాట్లాడుకోవడానికి. ఆమెకైతే ఇక్కడ గుడి కట్టారు. అంత పక్కనే గోశాల కూడా ఉంది. ఆమె ఎప్పుడు కన్నీళ్ళు కారుస్తూ ఉంటుందంట. ఆమె గర్భగుడిలో నుంచి నీటి ధార అయితే బయటికి వస్తూ ఉంది. పక్కనే గోశాల ఉంది. గోశాల చూడటానికి కూడా వచ్చాము మేము. అక్కడ గోవులు కట్టేసి ఉంది. అవి గోశాల చూసి అక్కడ మల్లమ్మ అనే అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. ఊళ్ళోకి అయితే వీడియోలు తీయకూడదు, కానీ లోపలైతే నేను ఎటువంటి వీడియోలు తీయలేదు, బయట బయటికే తీశాను. అక్కడ అమ్మవారి దగ్గర కూడా దర్శనం అయిపోయాక ఇట గోవుల దగ్గరికి వచ్చి గో దర్శనాలు కూడా చేసుకొని మా వాళ్ళు ఆ గోవుల కిందగా అక్కడి నుంచి అదర్ నుంచి ఇద్దరికి కూడా వచ్చారు. అక్కడ ఆవులు కూడా చక్కగా అసలేమీ భయం అనేది లేదు. చక్కగా చూడటానికి వెళ్ళినా వాటికి దండం పెట్టుకుంటున్నా కూడా అవి చక్కగా అట్టాగే నిలబడి మనుషులను అయితే దీవిస్తున్నట్టు చూస్తున్నాయి. ఇంత బాగున్నాయి గోశాల కూడా. అయితే ఇక్కడ చుట్టుపక్కల చూడటానికి వెళ్ళామండి. రండి మాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ. కరెక్టే. ఆయన పేరు కూడా మల్లన్న అని అంటారు కదా. వరం ఇచ్చాడు చూడు, ప్రత్యక్షంగా వరం ఇచ్చాడు. ఇక్కడ నీరు కన్నీరు కనపడతాయంట. నీరు రావటం కూడా చెమ్మ. రావుదమ్మ వ్యాన్ తెలుసు కదా, తెలియదు నీకు? రమా వాళ్ళ ఆయన చైతన్య ఇంకా డోర్ అది కదిలిసి తిట్టించుకున్నట్టు లాక్ వేసినట్టుంది. రాధిక వాళ్ళ పిల్లలు బాగున్నారా? ఏ ఊరు? రేపు సాయంత్రానికి వస్తారా? ఇంకేమైనా చూసే ఇంట్లో అన్ని పెట్టుకొని అక్కడ బస్సు దిగి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి దర్శనానికి
గుడిలోకి వెళ్ళి దర్శనం నుంచి వచ్చేవాడికి ఎవరైనా చెప్పులు కూడా చెప్పులు వేసుకుపోయారు గోపి అంతమంది. భయం ఉండదు, భయమే ఉండదు, బాగుంది భయపడేలాగే. ఎక్కువే ఛాన్స్. నలుగురు తక్కువ పెట్టుకుంటా బ్రైట్నెస్ వెళ్తురు పడుతుంది అనుకుంటా. పడదే కొంచెం తగ్గించి పెట్టావా? నలుగురు జనం పెద్దగా, అందుకే నాకు తొందరగా వెళ్ళొస్తాను. వెళ్ళని అది కూడా అతను